సో దట్ అది కొద్దిగా నేను ఈ సినిమాలో కూడా కొద్దిగా పాటించాను. అందుకనే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అందరూ ఇంత పాజిటివ్గా మాట్లాడడానికి కారణం దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ ఫీల్. అండ్ థ్యాంక్ యూ విశ్వక్ ఫర్ కమింగ్. విశ్వక్ ఫస్ట్ మేము తను 17th నేను 31st అని చెప్పి అన్నారు. ఇతను కలిసి ఒక ప్రోగ్రామ్ కూడా చేద్దాం, ప్రమోషన్ 2 సినిమాలకి ఉపయోగపడుతుందని. కానీ ఉన్నటువంటి 31st వచ్చాడు. కాకపోతే ఫస్ట్లో కొద్దిగా ఏంట్రా అని చెప్పి అనుకున్నాం, కానీ తర్వాత మాకు కూడా కొద్దిగా ఒక అవుట్పుట్ అవ్వట్లేదు సార్, వీ పుష్ టు అదర్ డేట్. కాకపోతే విశ్వక్ దగ్గర నుంచి ఒకటి ఉంది ఏంటంటే, ఈ రోజుల్లో ఒక హీరో ఇంకో హీరోకి సపోర్ట్ చేసుకోవాలి అంటే ఏదో రిలీజ్ గురించి అని కాదు, జనరల్గా ఇలాంటి ఈవెంట్స్కి రావాలంటే ఒక హీరో ఇంకో హీరోకి సపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు చూస్తున్నారు కదా, థియేటర్స్కి చాలా తక్కువ మంది వస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఒక హీరో ఇంకో హీరో సపోర్టివ్గా ఉండాలి. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దాట్. ఎవరు పిలిచినా సరే, చిన్న హీరో లేదు పెద్ద హీరో లేదు, అన్నిటికీ అటెండ్ అవుతాడు, అందరికీ సపోర్ట్ ఇస్తాడు. దట్స్ అ నైస్ క్వాలిటీ ఆఫ్ హిస్. థ్యాంక్ యూ విశ్వక్. డార్లింగ్ ఒక్క నిమిషం, కొద్దిగా అక్కడ ఒక్క సెకండ్ చిన్న ఒక్క నిమిషం. సో అండ్ ఈరోజు వచ్చిన అందరు గెస్ట్కి అండ్ వీడియో బైట్స్ పంపించారు రాలేకపోతున్నందుకు, గోపిచంద్, సందీప్ అండ్ వచ్చిన మారుతి గారికి, అదర్ డిస్ట్రిబ్యూటర్స్కి, శశి గారికి అండ్ ఎవ్రీబడి హూ హ్యావ్ కమ్ హియర్ యాజ్ గెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు వచ్చారు. అంటే మా నాన్నగారు మా అమ్మగారైనా వచ్చారు, కానీ మా నాన్నగారు ఎప్పుడు రాలేదు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం హీజ్ హియర్ ఫర్ అ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఒక ఈవెంట్, సినిమాకి సంబంధించిన ఈవెంట్గా ఆయన ఫస్ట్ టైం వస్తున్నారు. సినిమాలు కుదిరితే కనుక ఖాళీగా ఉంటే థియేటర్లో చూస్తారు, లేకపోతే తర్వాత ఎప్పుడైనా చూస్తూ ఉంటారు. అండ్ ఈస్ కమ్ ఫర్ ద రైట్ ఫిలిం, అది నాకు తెలుస్తుంది. అండ్ నేను